తమనన్న సార్ తమనన్న అంతే నిన్న రాత్రి దెయ్యాలు డాన్స్ చేయడానికి రెడీ అవుతున్న టైంలో అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చాడు రాత్రి 10:30కి అయితే. నిజంగా నిన్న రాత్రి ఆ అప్డేట్స్ చూసిన ఫ్యాన్స్ కి అయితే ఆనందంతో నాకు తెలిసి నిద్ర అయితే పట్టు ఉండదు. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న థర్డ్ సాంగ్ అనౌన్స్మెంట్ డేట్, ప్రోమో డేట్, రిలీజ్ డేట్ మొత్తం 3 డేట్లు అయితే నిన్న తమనన్న అయితే ఇచ్చేశాడు. నవంబర్ 22వ తారీఖున అంటే రేపే సాంగ్ అయితే అనౌన్స్ చేయబోతున్నారు విత్ పోస్టర్ తో. అలాగే నవంబర్ 25న ఈ సాంగ్ కి సంబంధించిన ప్రోమో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అదిరిపోయే అనౌన్స్మెంట్, అదిరిపోయే ప్రోమో తర్వాత ఒక అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ సాంగ్ అయితే ఈ నవంబర్ 27న అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఈ 3 అప్డేట్స్ కాకుండా అప్పుడు రామచ్చ సాంగ్ టైంలో ఇంటర్వ్యూలు అయితే రిలీజ్ చేశారు కదా మన డైరెక్టర్ శంకర్ గారితో, అలాగే మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారితో. అదే వాల్యూమ్ ఆఫ్ గేమ్ చేంజర్, సౌండ్ ఆఫ్ గేమ్ చేంజర్ ఉంటది. అది వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అయితే రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఈ సాంగ్ కి వాల్యూమ్ 3 అయితే రిలీజ్ అవబోతుంది. మన తమనన్న అలాగే ఈ పాట రాసిన రామ్ జోగయ్య శాస్త్రి గారిది అయితే ఒక ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అవబోతుంది. అదేంటి రామచ్చ సాంగ్ టైంలో 2 ఇంటర్వ్యూలు రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు ఒక్కడే రిలీజ్ చేయడం ఏంటి అనుకుంటున్నారు కదా. కంగారు పడకండి, 2వ ఇంటర్వ్యూ కూడా లైన్ లో అయితే ఉంది. అది ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అది అయిన తర్వాత అయితే వాళ్ళైతే మనకైతే చెప్తారు. ఇంకా వీటితో పాటు తమనన్న ఇంకో అదిరిపోయే ట్వీట్ అయితే వేశాడు. అదేంటయ్యా అంటే వాట్ టీమ్ గేమ్ చేంజర్ రెడీ టు బ్లాస్ట్ విత్ అనౌన్స్మెంట్ అని ఆయన అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. ఆ రాబోయే అప్డేట్స్ ఏంటో, అలాగే ఆ రాబోయే సర్ప్రైజ్లు ఏంటో మనకి రాబోయే రోజులు అయితే తెలియబోతున్నాయి. అలాగే ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా టీం నుంచి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అయితే ఉంది. మనం ఒక 25 రోజులు ముందుకెళ్తే 75 days to go అని ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. అలాగే ఈ రోజు 50 days కి సంబంధించిన ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది సినిమా టీం నుండి. మరి అది పోస్టరా అంటే మరి పోస్టర్ కాదు, ఏదో సర్ప్రైజ్ అని అయితే అంటున్నారు. మరి అదేంటో మనకి సాయంత్రం లోపు అయితే తెలియబోతుంది. సరే, మరి మనకు కావాల్సిన అప్డేట్స్ అన్ని వరుస పెట్టి విత్ డేట్ తో సహా వచ్చేసినాయి. మరి ఇవన్నీ విన్నాక ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేనైతే అనుకుంటున్నా. అలాగే ఇంక లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్